ఫ్లిప్కార్ట్ ని భారతదేశం మోసం చేయలేదు. ఫ్లిప్కార్ట్ తన భవిష్యత్తుని తానే మోసం చేసుకుంది. ఫ్లిప్కార్ట్ ని చూసి ఒకప్పుడు అమెజాన్ కూడా భయపడేది, ఇండియాలో అడుగు పెట్టాలా వద్దా అని. ఈ రోజు అదే అమెజాన్ ఇండియాలో రూల్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్ మాత్రం కుప్ప కూలిపోయింది. ఇక్కడ ప్రశ్న డబ్బు కాదు, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ దగ్గర చాలా ఫండ్ ఉంది. అయితే ఇప్పుడు మీలో చాలా మంది అనుకున్నది ఏంటంటే డబ్బు ఉన్నా కూడా ఎందుకు ఓడిపోయింది అని. ఎందుకంటే డబ్బు ఇంపార్టెంట్ కాదు, పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ కథ ఈ కామర్స్ గురించి కాదు, నీ గురించే. నువ్వు కంటెంట్ చేస్తున్నా, స్టార్టప్ మొదలు పెట్టినా, కెరీర్ బిల్డ్ చేస్తున్నా, నీ ముందు కూడా ఇలాంటి చాయిసెస్ ఉంటాయి. త్వరగా గెలవాలా లేదా ఎక్కువ కాలం నిలబడాలా? వ్యూస్ కోసం ట్రస్ట్ ని అమ్మేస్తున్నావా? శాలరీ కోసం ఫ్యూచర్ ని తాకట్టు పెడుతున్నావా? ఫ్లిప్కార్ట్ చేసిన తప్పు ఇండియాలో కాదు, మన జీవితాల్లో రోజు జరుగుతూనే ఉంది. 2007లో సచిన్ బన్సాల్ అండ్ బిన్నీ బన్సాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఫ్లిప్కార్ట్ ని స్థాపించారు. అప్పటికే అమెజాన్ ఇంకా ఇండియాలోకి రాలేదు. క్యాష్ ఆన్ డెలివరీ ఇండియా కన్స్యూమర్ సైకాలజీని క్రాక్ చేసిన మూవ్. బిగ్ బిలియన్ డేస్ షాపింగ్ ని ఫెస్టివల్ గా మార్చింది. హెవీ డిస్కౌంట్స్ మిడిల్ క్లాస్ డ్రీమ్స్ కి షార్ట్ కట్ లా మారింది. అప్పుడు ఫ్లిప్కార్ట్ ఒక వెబ్సైట్ కాదు, ఒక హ్యాబిట్. అందరూ అనుకున్నది ఏంటంటే అమెజాన్ వచ్చిన ఫ్లిప్కార్ట్ ని ఏమి చేయలేదు అని అనుకుంది. ఇండియాలో ఫ్లిప్కార్టే రాజు. అలాంటి ఒక బ్లైండ్ బిలీఫే తర్వాత ఫ్లిప్కార్ట్ కి పాయిజన్ లా మారింది. డిస్కౌంట్ డస్ నాట్ ఈక్వల్ టు లాయల్టీ. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఫ్లిప్కార్ట్ ఒక డేంజరస్ అజంప్షన్ చేసింది, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు లాయల్టీ అని. కానీ కాదు, డిస్కౌంట్ లాయల్టీ కాదు, డిస్కౌంట్ డిపెండెన్సీ. కస్టమర్ ఫ్లిప్కార్ట్ ని ప్రేమించలేదు, కస్టమర్ ఫ్లిప్కార్ట్ ని వాడారు అంతే. ఈ రోజు ₹100 డిస్కౌంట్ ఇస్తే ఫ్లిప్కార్ట్ హీరో అవుతుంది, కానీ రేపు అమెజాన్ ₹110 డిస్కౌంట్ ఇస్తే ఫ్లిప్కార్ట్ ఇర్రిలెవెంట్ గా అవుతుంది. ఇది రిలేషన్షిప్ కాదు, ఇది ఆక్షన్ లాంటిది. ఫ్లిప్కార్ట్ ప్రతి సేల్ కి ప్రాఫిట్ ని ఖర్చు చేసింది. రెవెన్యూ గ్రాఫ్ పైకి వెళ్ళింది, కానీ లాస్ గ్రాఫ్ మాత్రం రాకెట్ లా వెళ్ళింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్లిప్కార్ట్ కస్టమర్స్ ని బిల్డ్ చేయలేదు, ట్రాఫిక్ ని రెంట్కు తీసుకుంది. రెంట్ ట్రాఫిక్ ఎప్పుడు నీది కాదు. ఫైనల్ గా అమెజాన్ ఇండియాకు వచ్చింది. నాయిస్ తో కాదు, యాడ్స్ తో కాదు, డిస్కౌంట్స్ తో కూడా కాదు, సిస్టమ్ తో, లాజిస్టిక్స్ తో, వేర్ హౌసెస్ తో, సెల్లర్ డిసిప్లిన్ తో, ప్రైమ్ ఎకోసిస్టమ్ తో, కస్టమర్ అబ్సెషన్. అమెజాన్ ఒక విషయం తెలుసుకుంది, ఇఫ్ యూ అవుట్ లాస్ట్ యూ అవుట్ విన్. అమెజాన్ ప్రాఫిట్ ని చేస్ చేయలేదు, అమెజాన్ కంట్రోల్ ని చేస్ చేసింది. ఫ్లిప్కార్ట్ ఇమిడియట్ విన్స్ ని చేస్ చేసింది, అమెజాన్ డిలేడ్ డామినెన్స్ చేస్ చేసింది. ఇక్కడే గేమ్ స్ప్లిట్ అయింది. అమెజాన్ డిస్కౌంట్స్ మ్యాచ్ చేయడం మొదలు పెట్టింది. ఫ్లిప్కార్ట్ పానిక్ అయింది, వాళ్ళు తగ్గిస్తున్నారు, మనము ఇంకా తగ్గించాలి. మోర్ డిస్కౌంట్స్, మోర్ బర్న్, లెస్ మార్జిన్స్, లెస్ కంట్రోల్. ఫ్లిప్కార్ట్ కి టెక్ మోడ్ లేదు, బ్రాండ్ మోడ్ లేదు, సప్లై చైన్ మోడ్ లేదు. ఫ్లిప్కార్ట్ ఒక మాల్ లా అయిపోయింది. అమెజాన్ ఒక సిటీ. మాల్ లో కస్టమర్ డిస్కౌంట్ కోసం వస్తాడు, సిటీలో కస్టమర్ జీవిస్తాడు. ఫ్లిప్కార్ట్ ఫైట్ చేయగల వెపన్ ఫ్లిప్కార్ట్ దగ్గర ఏమీ లేదు. అందరూ అనేది ఏంటంటే ఫ్లిప్కార్ట్ ని అమెజాన్ చంపేసింది అని, కానీ అది అబద్ధం. ఫ్లిప్కార్ట్ తనకి తానే ఫ్యూచర్ ని అమ్మేసుకుంది. షార్ట్ టర్మ్ గ్రోత్ కోసం లాంగ్ టర్మ్ ట్రస్ట్ ని సాక్రిఫైస్ చేసింది. కస్టమర్ నుంచి లాయల్టీని బిల్డ్ చేసుకోలేకపోయింది, ఓన్లీ ట్రాఫిక్ ను కొనుక్కుంది. ట్రాఫిక్ ఎక్స్పైర్ అవుతుంది, లాయల్టీ కాంపౌండ్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ క్వార్టర్లీ నెంబర్స్ చూసింది, అమెజాన్ 10-year అవుట్కమ్స్ ని చూసింది. ఇదే ఫ్లిప్కార్ట్ కి అమెజాన్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్. అలాంటి టైంలోనే వాల్మార్ట్ ఎంట్రీ ఇచ్చింది, ఫ్లిప్కార్ట్ ఎగ్జిట్ అయింది. ఫౌండర్స్ యొక్క డ్రీమ్ క్లోజ్ అయింది, ఎంప్లాయీస్ క్యాష్ అవుట్. ఇండియా లాస్ట్ ఏ హోమ్ గ్రౌండ్ జైంట్. ఇది సక్సెసా లేదా సరెండరా? ఫ్లిప్కార్ట్ గెలిచిందా లేదా తట్టుకోలేక బయటికి వెళ్ళిందా? నీ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయి. ఈ కథ కంపెనీ గురించి కాదు, నీ కంటెంట్, నీ స్టార్ట్అప్, నీ కెరీర్. షార్ట్ టర్మ్ వ్యూస్ కోసం లాంగ్ టర్మ్ ట్రస్ట్ ని తాకట్టు పెడితే ఎగ్జిట్ వస్తుంది, ఎంపైర్ కూలిపోతుంది. దీనికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్. పేషెన్స్ ఈజ్ నాట్ స్లో, పేషెన్స్ ఈజ్ ద కీ. త్వరగా గెలవడం అనేది చాలా ఈజీ, ఎక్కువ కాలం నిలబడడం అనేది రేర్. ఫ్లిప్కార్ట్ ఫాస్ట్ గా గెలిచింది, అమెజాన్ లాంగ్ టర్మ్ లో గెలిచింది. నువ్వు ఏ సైడ్? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయి. ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.